రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. మొదట 350 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకోవచ్చని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఏమన్నది, 600 చదరపు అడుగులు మించరాదని, ఒకవేళ మించితే ఇంటి నిర్మాణం ప్రారంభమైనా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనలే ఇందుకు కారణమని తెలిపింది. కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం లేకుంటే ఆర్థిక సాయం అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయిపోయింది. గ్రామీణ ప్రాంతంలో 1.2 లక్షలు, కొండ ప్రాంతాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటే చదరపు అడుగులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క యూనిట్కి అది ఇక అయిపోయింది. 600 చదరపు అడుగులు అని ఈడలొల్లి స్టార్ట్ అయింది. ఆలోచించాలి. నేనేమంటున్నానంటే, నా తెలంగాణ సమాజాన్ని, నా తెలంగాణ ప్రాంత బిడ్డలను, నా యావత్తు తెలంగాణ సమాజాన్ని, నా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేనేం చెప్తున్నానంటే, అయ్యా మీకు దండం పెట్టమన్నా ఇగో ఇట్లా దండం పెడతా, బాంచని దండం పెడతా. ఎందుకు అంటే ఈ పేదలకు ఇల్లు ఇయ్యి, మీ కాంగ్రెస్ వాళ్ళకే ఇయ్యి, పేదలకి ఇవ్వమంటాను నేను. వాడు నా బామ్మారిది, వీడు అల్లుడు, వాడు సుట్టపోడు, వాడు సడ్డకుడు, వాడు నా దోస్తు, వీడు నా పార్టీడు, వీడు నా క్రియాశీలక పార్టీడు, పొద్దుగాలు ఎత్తే వీడు నాతోనే తిరుగుతాడు. ఇవన్నీ దుకాణం బంద్ చేసి పేదోళ్ళకి ఇవ్వమని చెప్తున్నాను. పేదోళ్ళకి ఇవ్వమంటాను. అట్టడుగు వర్గంలో ఉన్న ఇలాంటి పేదలకి ఇవ్వమంటాను. మాకు ఇల్లు కావాలి, మాకు ఆ స్తోమత లేదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి చిరకాలం జీవితాంతం పనిచేస్తాను తెలుసా, గొడ్డు లెక్క. ఇల్లు కావాలని ఒక ఇల్లు కోసం ఆర్తనాదాలు చేస్తారు. వాళ్ళకి ఇవ్వడానికి ఏం నొప్పి? పరిచిపోయినో లేదో మన తెలంగాణలో కొంచెం మోపైనది హైడ్రా ఏంది, ధనవంతులకు పూర్తి స్థాయిలో సపోర్ట్, పేదలది కూల్చివేయాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే నిన్నటికి నిన్న ఒక పత్రికలో కూడా మనం చదివినాం. ఏది అంటే వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్ హాల్ అయితే కూల్చేయలే, బాత్రూమ్ అంతా ఉన్న ఇల్లును, ఒక రూమును మాత్రం కూల్చేసింది. ఇది అందరు చూసిల్లు. ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో గనక ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా పేదల ఇండ్ల మీద పడ్డది, పెద్దోళ్ళను వదిలేసింది అని చెప్పడానికి 2 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు చాలా సీరియస్గా చెప్పినప్పటికీ కూడా సెలవు రోజులలో మాత్రమే పని మొదలుపెట్టింది. రెండోది హైడ్రాకు సంబంధించి. రెండోది ఏంటో తెలుసా, దుర్గం చెరువు దగ్గర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించి, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఇల్లులు ఉన్నాయి, అవి కూలగొట్టలే. కానీ వాళ్ళ హైకోర్టు పోయి స్టే తెచ్చుకునేదాకా ఉన్నది. అంటే హైడ్రా అనేది ఎంత భద్రంగా కాపాడుతుంది అనేది. ఇప్పుడు వీళ్ళు కనుక అనుమతులు ఇచ్చిళ్ళు అనుకో, వీళ్ళకి అనుమతులు ఇస్తే ఎట్లా, నువ్వెవరు, ఏడ ఇల్లు కడుతున్నావు, వాళ్ళకి ఎట్లా ఏం కథ, ఏం వస్తుంది, ఏం పోదు, ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, మనదా కాదా, బిల్డర్ ఎవరు, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏమైనా మీటింగ్లు ఉంటే ఏమైనా సపోర్ట్ చేస్తారా, ఏరియాలో ఏం కథ అని ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకోవాలి, కమిషన్లు రావాలి కదా. దానికోసం ఆపిందన్న స్పష్టంగా. ఎందుకు లేకపోతే అంత పని ఏమొచ్చింది. అయ్యో గీది చూడరు, ఏమి సినిమాలు దిత్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అని ఒక పాట మీకు గుర్తుండాలి కదా. ఏమి పాలన చేస్తున్నారయ్యో రాజకీయ నేతలారా, ఈ పాటలు వాడాలి. మార్పు అన్నారు, మాయరోగం అయిపోయింది అని పాటలు వాడాలి ఇప్పుడు. అసలు పాపం మా తెలంగాణలో కళాకారులు ఏడవేర్రు, వాళ్ళని చూస్తే బాధపడాలనో, కన్నీళ్లు పెట్టుకోవాలనో, ఏడవల్లో అర్థమవుతలే. కవులు తమ యొక్క అక్షరాలతోని ఈ 17 నెలల పాలన మీద విమర్శలు చేస్తలేరు. అద్భుతంగా అంటే అద్భుతంగా మా కవులు, కళాకారులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో పాపం. ఒక్కొక్కలకు ఒక్కొక్క అద్భుతమైన పేరు ఉంది. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ ఉన్న కవులు, కళాకారులు, రచయితలు, ఇంకెవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ 17 నెలల కాలంలో మా కవులు, కళాకారులు మొత్తం అందరూ, ఇక నేను ఒక్కరిని అంటలేను, అందరిని అంటున్నా, మునుంబేచి అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే పాపం ఈ తెలంగాణలో మా కవులు, కళాకారుల యొక్క పెన్నులు ఏడబోయినాయి అనేది నాకు డౌట్గా మారిపోయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇదంతా అందరికీ తెలవాలి కదా. ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి మనందరం కూడా ఒకసారి చర్చిద్దాం. కవులు, కళాకారులు, వీళ్ళు దాంతోపాటు అంతే, వీళ్ళు ఒకటి పాటలు పాడతారు, అద్భుతమైన పాటలు పాడతారు. ఏంటి అంటే ఈ తెలంగాణలో 17 నెలల పాలన కనిపించలే. 17 నెలల పాలనలో మా కవులు, కళాకారులు అంటే పాటలు పాడేటోళ్ళు, రాతలు రాసేటోళ్ళు, కవిత్వాలు రాసేటోళ్ళు, పోరాటం మొదలు పెట్టేటోళ్ళు పాపం కేసీఆర్కు సంబంధించి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసిళ్ళు కదా. మా ఏపూరి సోమన్ ఉండే కేసీఆర్ మీద ఒక పాట పాడింది. ఏది, మా కోదండరాంకు సంబంధించిన యాత్ర చేస్తుంటే, మొదటి యాత్ర ఏదో యాత్ర చేస్తుంటే ఒక పాట పాడింది. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని పాట పాడింది. మరి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి
17 నెలలుగా తెలంగాణ ప్రాంత ప్రజల్ని పీడిస్తున్న ప్రభుత్వం మరి ఒక్క పాట రాలే అన్నా. ఎట్లా అంటే నేను చెప్తా. 17 నెలల పాలనలో హైడ్రాకు సంబంధించిన పురిటి నొప్పులతోని బాధపడుతున్న వాళ్ళ ఇళ్లను గులగొచ్చిలు. దాంతోపాటు మూసి పరివాహక ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురి చేసిలు. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఫ్రీ బస్సుతోని పూర్తి స్థాయిలో కూడా 100 లోపు మంది చనిపోయారు. దాంతోపాటు గురుకులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితులను చూసాం. రైతులకు రైతు భరోసా వల్లే, రైతులకు సంబంధించి రైతు బీమా వల్లే ఏడాదికి 2 లక్ష ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన నిరుద్యోగులను మోసం చేశాడు. దాంతోపాటు ప్రప్రథమంగా ఇంకా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో జర్నలిస్టుల మీద కేసులు, జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే కూడా ఈ కవులు కళాకారులు మూగబోయారు. ఎందుకు మూగబోయారు అంటున్నా. ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 17 నెలల కాలంలో మా కవులు కళాకారులు ఎక్కడ పోయిర్రు అని అడగాలి. నడి రోడ్డు మీద భద్రత లేని హైదరాబాద్ భాగ్యనగరం మారిపోయిందని నిన్ననే కథనాలు చూస్తాం. హైడ్రాకు సంబంధించి పురిటి నొప్పులు ఉన్నా కూడా గర్భంతో ఉన్న వాళ్ళ కుటుంబానికి సంబంధించి కనీసం ఇంట్లో సమాన తీసుకోకుండా ఇవ్వకుండా నొప్పి పెట్టిన తీరు చూస్తాం. మూసీతోని భయభ్రాంతులకు గురి చేసిన తీరు చూస్తాం. ఆటో డ్రైవర్ల బాధలు చూసాం. గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలు చూసాం. జర్నలిస్టుల మీద దాడులు చూసినాం. రైతులకు సంబంధించిన కటకటాలు చూసినాం. నిరుద్యోగులకు సంబంధించిన ధర్నాలు చూసినాం. మరి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు కళాకారులు ఎక్కడ పోయి మా మీద పాటలు రాయడానికి వాళ్ళ పెన్ను కలం కదులుతలేదా? దాంట్లో ఉన్న సుక్కేమన్నా అయిపోయిందా? ఎందుకు మీ యొక్క గొంతు మూగబోతున్నది అంటే మీరు మొత్తం పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్కు సంబంధించి అష్టదిగ్బంధనంలో మారిపోయిర్రా? కవులు కళాకారులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా ఆ సమస్య మీద పాటతోనూ మీ కవిత్వంతోనూ పూర్తి స్థాయిలో ప్రజలందరినీ చైతన్యపరచాల్సిన మీరే మౌనంగా ఉంటే ఎలా? ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని పూర్తి స్థాయిలో మావోయిస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్కు సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళ మీద హుక్కు పాదం వేసి వాళ్ళను పూర్తి స్థాయిలో ఏరి పారేసే ప్రయత్నం మొదలుపెట్టి పేద ప్రజల కోసం, గిరిజనుల కోసం, భూముల కోసం, అడవుల రక్షణ కోసం పోరాటం చేస్తున్నారు కదా. మరి వాళ్ళ మీద ఒక పాట రాయడానికి ఏం కష్టం వచ్చే? ఈ తెలంగాణలో కష్టపడి రాసి ఉద్యోగాలు దక్కించుకోలేక స్కాములు జరుగుతున్నాయని కోట్ల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగుల గురించి ఎందుకు రాయలేకపోతారు? అంటే కాంగ్రెస్ పాలన గురించి పూర్తి స్థాయిలో ఇంత జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నేను కవులు కళాకారులు అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమం అనేది మీతో సాధ్యమైంది. మీ పాటలతో, మీ రాతలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చైతన్యవంతంగా మారిపోయింది. ఎందుకు ఒక గద్దర్ను తలపించే కళాకారులు లేరా? అంటే చాలా మంది ప్రభుత్వానికి సంబంధించిన ₹1 కోటి ఫ్లాట్ ఇచ్చిందన్న దానికే సెట్ అయిపోయారు అంటే, ప్రభుత్వానికి సంబంధించిన జీతాలు ఇస్తాలన్నా దానికే సెట్ అయిపోయిందంటే నేనేం మాట్లాడా. కానీ ఈ తెలంగాణలో రైతులు పడుతున్న బాధ, నిరుద్యోగులు పడుతున్న, సబ్బండ వర్గాలు పడుతున్న బాధను మీ బాధ అనుకొని రాస్తారు కదా. ఈరోజు కవులు కళాకారులకు ఏమైపోయింది? మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? ఈ 17 నెలల కాలంలో జరుగుతున్న ఆకృత్యాల గురించి ఎందుకు మాట్లాడరు? మీ కలం ఎందుకు పనిచేయట్లేదు? మీ పాట ఎందుకు రావట్లేదు అని నేను అడుగుతున్నాను. ఏమైపోయింది? ఇన్ని సమస్యలు పెట్టరేగిపోయినాయి కదా నా తెలంగాణలో 17 నెలల కాలంలో. ఏమైపోయింది తెలంగాణ? ఏం చేస్తారు? ఏం జరిగి దీని గురించి ఇక్కడ చూడుర్రి. ఈ పెద్ద ఆయన కాంగ్రెస్ కార్యకర్త అండి. వీళ్ళు ఎక్కడ అంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించి నర్సింహులపేట మండలం పెద్ద నాగారానికి చెందిన సోమయ్య. ఈయన వాళ్ళ పక్కన ఉన్న ఆయన వాళ్ళ కొడుకు. నేను చెప్తా స్టోరీ. నేను కాంగ్రెస్ కార్యకర్తనే. పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డా. డోర్నకల్ ఎమ్మెల్యేగా రామ్ చంద్రు నాయక్ను గెలవడానికి కురవి వీరభద్రస్వామికి తలనీలాలు ఇచ్చిన. నాకు మాత్రం ఇల్లు ఇయ్యలే అని మహబూబాద్ జిల్లా నర్సింహులపేట పెద్దనాగారానికి చెందిన చల్లమల్ల సోమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకి ఇల్లు ఇవ్వాలని మొరపెట్టుకున్నా కూడా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి కనబడతాం. నేను కాంగ్రెస్ కార్యకర్తనే, నాకు ఇల్లు ఇయ్యలే. ఎప్పుడండి? 1947 అన్న ఈ భారతదేశానికి సంబంధించి స్వాతంత్ర్యం వచ్చింది అన్న. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం. అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక ప్రభుత్వాలు మారి.
బ్రిటిష్ ప్రభుత్వంలో పురుడు పోసుకున్న 1985లో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం, ఎన్టీఆర్ ప్రభుత్వం చూసినాం, చంద్రబాబు ప్రభుత్వం చూసినాం, కేసీఆర్ ప్రభుత్వం చూసినాం, ఇప్పుడు రేవంత్ పరిపాలన చూస్తున్నాం. అయినప్పటికీ కూడా పేదవాడు ఇంకా పేదవాడిగానే మగ్గిపోతున్నాడు. పారిశ్రామిక వర్గం ఇంకా పారిశ్రమలకు పూర్తి స్థాయిలో కూడా పారిశ్రామిక వర్గం పెట్టుబడిదారి వ్యవస్థ మారిపోతున్నది తప్ప కనీసం పేదలుగా మగ్గిపోతున్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నేను ఫలానా పార్టీని నమ్మిన ఫలానా పార్టీ ఆయన కోసం ఫుల్ కష్టపడ్డా, నేను పార్టీ కార్యకర్తనే, కానీ నాకు పూర్తి స్థాయిలో ఇల్లు రాలే, నాకు ఇల్లు ఇయ్యలే. ఇగో కాంగ్రెస్ కార్యకర్త మొరబెట్టుకుంటున్న తీరు. నేనేమంటున్నానంటే మీరు ఏ పార్టీలోకి ఇవ్వకున్నా పర్వాలేదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వకుర్రి, బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వకుర్రి, బీజేపీలోకి ఇవ్వకుర్రి, కానీ పేదలకు ఇవ్వండి, పేదలకు ఇవ్వండి. ఇలాంటి పేదలకు ఇవ్వండి. ఏ పార్టీతో సంబంధం ఉండదు. పేదలకు ఇల్లు ఇవ్వడానికి మీకు ఏమైందని ఒప్పి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి ఉంటాడు కదా గ్రామానికి సంబంధించి, మరి ఆయన ఏం చెప్తాడు? అక్కడ ఎంపీటీఓ వ్యవస్థ, ఎంఆర్ఓ వ్యవస్థ, ఆర్డీఓ వ్యవస్థ, చాలా వ్యవస్థలు ఉంటాయి కదా పరిపాలన వ్యవస్థకు సంబంధించి. పేదల ఎవరో కనబడతలేదా అండి? వాళ్ళకు కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది కదా. రేకులు ఇల్లు, దాని రేకులకు సంబంధించి పైన కట్టెలేసి దాని మీద గాలి ద్వారాని పోకుండా టైర్లు వేసి బండలు పెట్టి కట్టెలు పెట్టిలు కదా, ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా. పాములు పురుగులు ఎట్లొస్తాయి? ఇగో పెంకలను అడ్డు పెట్టుకొని, ఇగో చూడు మొత్తం రేకులతోనే అడ్డం పెట్టుకున్నాడు కదా. మరి ఇలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే తప్పేంది? ఈయన కాంగ్రెస్ కార్యకర్తనే అంటాడు కదా. మీ పార్టీలో ఉన్న పేదలకన్నా ఇది కనీసం మీ పార్టీలో ఉన్న పేదలకన్నా ఇవ్వండి అయ్యా. మాది కాంగ్రెస్ ప్రభుత్వం, మాది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైంది? నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడతలేను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమంటలేను. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వంగా నిరూపించుకో అంటున్నా, పేదల ప్రభుత్వాన్ని నిరూపించుకో అంటున్నా. సబ్బండ వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ అని మీరే నిరూపించుకోండి అంటున్నా. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది? ఈరోజు ఏమైపోయింది అంటున్నా. కాంగ్రెస్ కార్యకర్తనే కదా, వాళ్ళకి ఇస్తే తప్పేంది అంటున్నా. ఇగో ఈడ ఇంకో చిత్రం చూడండి. ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రేగళ్ల తండాలో శనివారం వాటర్ ట్యాంక్ ఎక్కిన నిరసన తెలుపుతున్న గిరిజన బిడ్డలు. నా గిరిజన బిడ్డలు అడవులను పట్టుకొని గూడాలు